తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లో తెచ్చిన మార్పులు వెంటనే రద్దు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు. పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రోజు విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొత్తపేట చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుజ్జా సత్యం మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని రాజ్యాంగబద్ధమైన విద్యా అవకాశాలను కల్పించే సామాజిక న్యాయ పథకమని స్పష్టం చేశారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తు ఈ పథకంపై ఆధారపడి ఉందని చెప్పారు. ప్రభుత్వ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వివరించడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఆందోళనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ కులాల సమన్వయ వేదిక బొమ్మ రఘురాం నేత, సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ సల్వాచారి, అశోక్ గంగపుత్ర, మహేష్, రాజేష్, నరేంద్రలతో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ విద్యార్థులు గడిచిన 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కళాశాలలు బంధువులు. దీని ద్వారా మనం ప్రభుత్వానికి ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలంటే మాట వినకుంటే మనం అడుగుతున్న కోరిక న్యాయమైన కోరిక. రాష్ట్ర బడ్జెట్ అంటే మన డబ్బు, అది ఏ సీఎం డబ్బు, ఆ సొంత జేబుల నుంచి వచ్చే డబ్బు, ఎమ్మెల్యేల డబ్బు, మినిస్టర్ల డబ్బు కాదు. మనం ఉప్పు పప్పు కొని మనం సంపాదించిన డబ్బులతోటి కడుతున్న డబ్బులోంచి పన్నుల్లోంచి జమ అయిందే బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర విద్యార్థులకు న్యాయంగా రావాల్సిన ఫీజు విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ ప్రభుత్వాలకు మనం వేసే భిక్ష కాదు. ప్రభుత్వాలు మీకందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని రాజ్యాంగం అందరికీ కల్పించిన రాజ్యాంగానికి తగ్గ ఫీజు రియంబర్స్మెంట్, దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వాలు భరించి మీ అందరికి ఇవ్వాలి. మనకేదో ఫేవర్ చేస్తున్నారు అనుకోండి, మీరు స్కాలర్షిప్ ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఏదో స్కీమ్ ఏదో ఇస్తున్నారంటే ప్రభుత్వాలు మన డబ్బు మనకు రావాల్సింది న్యాయంగా మనకు అందిస్తున్నారు. అంతేగాని సీఎం జేబులోంచో, మంత్రుల జేబులోంచో, వాళ్ళ ఇంట్లోంచో, వాళ్ళ సొంత జేబులోంచి పెడుతున్న డబ్బులు కాదు. మన డబ్బులు మనకు ఎందుకు న్యాయం ఇవ్వరు? 5 సంవత్సరాల నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ రియంబర్స్మెంట్ కోసం పోరాడుతుంది. ఆకృష్టంగా నిరాహార దీక్ష చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో చదువుకుంటే తప్ప బీసీల భవిష్యత్తు బాగుపడదని ఆయన దీక్ష చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి 2008లో స్కీమ్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా 5 సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. 100 మందిలో దాదాపుగా 70 మంది బీసీ విద్యార్థులు ఉంటారు. మరి 100 రూపాయల బడ్జెట్లో 70 రూపాయలు మనది. మరి మన బడ్జెట్ మన చదువు కాకుండా, మన మంచి చెడుగా కాకుండా, మన సంక్షేమాలు కాకుండా మందున్న ఇంట్లో ఎట్లా ఖర్చు కదా, వాళ్ళ హెలికాప్టర్లు తిరగడానిక, వాళ్ళ జీపులు, వాళ్ళ కొత్త కాలు తిరగడానిక, లేదంటే కొత్త ఫర్నిచర్ పెట్టుకొని ఊరేయడానిక? మన డబ్బు వాటి సౌకర్యాలు. మనం దేనికోసం అడుగుతున్నాం? విద్య కోసం అడుగుతున్నాం, మన భవిష్యత్తు బాగుండడం కోసం అడుగుతున్నాం. చదువుకుంటే తప్ప మన బతుకులు బాగుపడవు. అంతేనా? మనం చదువుకుంటేనే, మన చదువు మాత్రమే మన ఇంటిని, మనల్ని, వ్యక్తిగా, సమాజాన్ని, కుటుంబాన్ని మనం మార్చగలం. చదువు ఒక్కటే ఆయుధం. మన అలాంటి చదువును మనకు అందకుండా వేయడానికి ప్రభుత్వాలు కుట్రవన్నీ మనకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వట్లేదు. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు ఆర్ కృష్ణ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలను బంద్ పాటిస్తున్నాం. ఆ బంద్లో భాగంగానే మనం ఈరోజు కాలేజీ రావడం జరిగింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లలో యువతరానికి సోషల్ మీడియా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. వాళ్ళకి జరుగుతున్న కష్టాన్ని ఏవో పంచుకుంటున్నారు ఫ్రెండ్స్ తోటి పంచుకోవాలి. ఈ విషయంలో అందరికీ కూడా సక్రియ చేసుకోవాలి. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు.
సంఘం ఆర్ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెల్లించాల్సిన 12,000 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన పేరిట లక్షల కోట్లు, ఫోర్త్ సిటీ పేరిట లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము రోడ్డు ఎక్కితే దాని గురించి అడిగే
నాదులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరు అడిగిరు అని చెప్పి మూసి ప్రక్షాళన చేస్తున్నారు, ఎవరు అడిగిరు అని చెప్పి ఫోర్త్ సిటీ పెట్టారు. ఏ ప్రజా సంఘాలు మిమ్మల్ని అడిగినాయి, ఏ విద్యార్థులు మిమ్మల్ని అడిగిరని చెప్పేసి మూసి ప్రక్షాళన ఫోర్త్ సిటీ చేస్తున్నారు. మేము అడుగుతున్న ఫీజులు మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలు మాకు చెల్లించమంటే చెల్లించకుండా లక్షలాది 15 లక్షలకు పైగా ఉన్న బీసీ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈరోజు బకాయిలు చెల్లించకుండా వీళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బకాయిలున్న 12,000 కోట్లను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నీలా వెంకటేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ ఇవాళ బంద్ను పిలుపునియడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది విద్యార్థుల పట్ల ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ రాక గత 3 సంవత్సరాల నుంచి ఇవాళ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. అందరి ద్రాక్షలాగా ఎడ్యుకేషన్ తయారవుతుంది. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇలా స్కాలర్షిప్లు అనేవి ప్రతి విద్యార్థి అకౌంట్లో కాదు, కాలేజీ యజమాన్యానికి రావడం వల్ల విద్యార్థుల పట్ల ₹1 కూడా క్యాష్ ఇన్కమ్ తీసుకొని వచ్చి కాలేజీలో జాయిన్ అయితే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఐఏఎస్ ఐపీఎస్ పూర్తిగా కంప్లీట్గా చదువుకొని విద్యార్థి బయటికి వచ్చే అవకాశం ఉంది. కానీ విద్యార్థుల అకౌంట్లో ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ వేయడం వల్ల విద్యార్థులు ఇవాళ వాళ్ళు చాలా పద్ధతుల వల్ల ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీకి కట్టే డబ్బులు ఇలా వీళ్ళు ఖర్చు పెట్టుకున్నారంటే కాలేజీ యాజమాన్యానికి కట్టలేక ఇలా ఫీజు కరెక్ట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చదవలేక ఇలా కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేక చాలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది, చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజీ యాజమాన్యం అకౌంట్లో పడాలి. పూర్తి ఫీజులు కాలేజీ విద్యార్థుల పట్ల ₹1 కూడా అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది, కాలేజీ విద్యార్థుల అకౌంట్లో వేసిన తర్వాత యజమాన్యానికి కట్టకపోతే ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడానికి విద్యార్థుల పట్ల విద్యార్థులు ఏమైనా నక్సలైట్లా, రౌడీలా, గూండాలా? మీరు చేసేదే తప్పు. గవర్నమెంట్ విద్యార్థుల పట్ల రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎందుకు పెడతారు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థుల పట్ల రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా? ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ విద్యార్థులు చదువుకొని ఒక్కొక్కరు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డాక్టర్లు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు కావాలని ఆర్ కృష్ణ గారు 2008లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గండి కొట్టింది. ఇలా తెలంగాణ తెచ్చుకునేది విద్యార్థుల ఎడ్యుకేషన్ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఉద్యోగాల పట్ల ఇలా 33 జిల్లాలు చేశారు. ఒక్క జిల్లాలో కూడా సరి అయినటువంటి ఉద్యోగాలు లేక 33 జిల్లాలలో ఖాళీ కుర్చీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు లేవు, పోలీస్ శాఖలో 18,000 ఖాళీగా ఉన్నాయి, టీచర్లు అయితే 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మోడల్ స్కూల్లో, అదేవిధంగా కస్తూరిబా స్కూళ్ళల్లో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి తప్ప గెస్ట్ ఫ్యాకల్టీ, అవర్ బేసిక్ ఫ్యాకల్టీ అని చెప్పేసి ఇలా నామమాత్రంగా టీచింగ్ జరిపిస్తే సరిపోదు. ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు వేయాలి. ఇలా గురుకులాలలో ఒక్క ఉద్యోగాలు కూడా అవర్ బేసిక్లో, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. దాదాపుగా 10,000 పోస్టులు, 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ భర్తీ చేస్తారు? విద్యార్థులు విద్యకు దూరమైన ప్రమాదం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ల పరం 2 లక్షలు ఓపెన్ చేస్తూ విడుదల చేస్తూ విద్యార్థుల ఖాతాలో కాదు కాలేజ్ యజమాని ఖాతాలో పెట్టి విద్యార్థులకు అత్యంత ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రేవంత్ రెడ్డి గారు మా స్కాలర్షిప్ మాకు విడుదల చేయండి. మీరు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మేము ముందు స్టడీకి వెళ్ళలేము. మా జీవితం ఇక్కడే ఆగిపోతుంది. మేము ఏం చేయలేము. మీరు 3 లక్షల కోట్ల అప్పు చేసినారు, దాన్ని మేమే తీర్చాలి. ఎలా తీర్చాలి మేము? చెప్పండి. మాకు ఫీజు కావాలి, మా స్కాలర్షిప్ మాకు కావాలి, విడుదల చేయండి అమ్మటే. లేకపోతే మా యజమాన్యం నష్టపోతుంది, మేము నష్టపోతాం.
పేరు కరారి శివకుమార్ యాదవ్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆర్కృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈరోజు కృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంబడి సీఎం గారు చెప్పి 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఒకటే హెచ్చరిస్తున్నాం, బిడ్డ మా ఫీజు మాకు చెల్లించకపోతే నీ పడదాం అని చెప్తున్నాం. మేము విద్యార్థులు ఇలా కోరడిగిరని మూసుకురాజు 100 కోట్లు లక్షల కోట్లు పెడుతున్నారు. స్కై ఓవర్లు ఫ్లైఓవర్కి 100 కోట్లు పెడుతున్నారు. బిడ్డ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా యథావిధిగా ఫీజు చెల్లించకపోతే నీ పడదాం నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ముఖ్యమంత్రి కన్నా రాజీనామా చేయి, లేదా విద్యాశాఖ మంత్రి కన్నా నువ్వు ఉండు, లేకపోతే నీ పడదాం అని మేము హెచ్చరిస్తున్నాం. ఒక 2 ప్రెసిడెంట్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుల గారి మేరకు డాక్టర్ అరుణ గారి లేకపోతే పెద్దతనవుతామని సిద్ధమవుతాం. 10,000 కోట్లు బకాయిలు ఉంటే 100 కోట్లు పిచ్చమేస్తున్నారా అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీరు 16,000 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. విద్యార్థులకు ఒక 8,000 కోట్లు మీరు అప్పు చేయలేకపోతారా? అది కట్టేది మీరు పన్నులు ఇచ్చారండి. కావాలంటే మేము పన్ను కట్టుకుంటాం. మా విద్యను మేము కొనసాగించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి దగ్గరనే మా విద్య మాకు ఇస్తుంది రేవంత్ రెడ్డి సార్. అంతే ఇక మా విద్య మాకు దయచేయండి, మా స్కాలర్షిప్ మాకు ఇచ్చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ రాష్ట్రంలో చెప్పేది ఒకటి ఆయన చదువుకుంటే చదవంటే రాదు, తెలిస్తే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు నడి యాజమాన్యాలను పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఆయన వచ్చి గురుకులాలు అంటాడు, ఒక ఆయన వచ్చి ఇంటిగ్రేటర్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు. మా విద్యార్థులను మోసం చేసే లేవు. ఎక్కడ కూడా ఏది కూడా సక్రమంగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తును రోజు కాలయాపన చేస్తూ కాలరాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ కృష్ణన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కాలేజీ యాజమాన్యాలు మా వీధులు మా వాటా 40% మా నీకు మంత్రి పదవి కాదు, కాకపోతే ఇంకో మంత్రికి అది చేసే విధానం నీకు తెలియదా? మా విద్యార్థులను రోడ్డు మీద చేసి, మా విద్యార్థుల తల్లిదండ్రులను రోడ్డు మీద చేసి, స్కూల్ యాజమాన్యాలకు మాకు మధ్యన పంచాయతీ పెట్టి అనేకమైనటువంటి దాష్టికం కొనసాగిస్తున్నటువంటి ఓ మంత్రి గారు, మీకు సోయి ఉండాలి. మీ అన్ని పదవులు అన్ని మంత్రుల మీద అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని కనీసం ఒక్కనాడు సమీక్ష చేస్తున్నావా? నీ సమీక్ష ఏం సమీక్ష చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ దందాల మీద సమీక్ష చేస్తా ఉన్నావు, మా విద్యార్థుల భవిష్యత్తు మీద సమీక్ష చేస్తా ఉన్నావా? నువ్వు ఖచ్చితంగా దీని మీద మేము హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంగా కాకుండా తక్షణమే విద్యార్థి బకాయిలు పూర్తి యాజమాన్యాల అకౌంట్లో వేయాల్సిన విధానంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ సంఘం ఆర్ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెల్లించాల్సిన 12,000 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన పేరిట లక్షల కోట్లు, ఫోర్త్ సిటీ పేరిట లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము రోడ్డు ఎక్కితే దాని గురించి అడిగే నాదులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరు అడిగిరని చెప్పి మూసి ప్రక్షాళన చేస్తున్నారు, ఎవరు అడిగిరని చెప్పి ఫోర్త్ సిటీ పెట్టారు, ఏ ప్రజా సంఘాలు మిమ్మల్ని అడిగినాయి, ఏ విద్యార్థులు మిమ్మల్ని అడిగిరని చెప్పేసి మూసి ప్రక్షాళన ఫోర్త్ సిటీ చేస్తున్నారు. మేము అడుగుతున్న ఫీజులు మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలు మాకు చెల్లించమంటే చెల్లించకుండా లక్షలాది 15 లక్షలకు పైగా ఉన్న బీసీ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈరోజు బకాయిలు చెల్లించకుండా వీళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బకాయిలున్న 12,000 కోట్లను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.